హాయ్ అండి. ఈ రోజైతే శైలజ గారు ఒక డిఫరెంట్ బిర్యానీ చేసి పెడతానన్నారండి. చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీ అనుకుంటున్నారా? కాదండి, పెసర పునుగులతో బిర్యానీ చేస్తానన్నారండి. నేనైతే ఎప్పుడు తినలేదు పెసర పునుగుల బిర్యానీ. శైలజ గారు అయితే వాళ్ళ ఇంట్లో స్పెషల్ అట చేస్తానన్నారు. నేనైతే ఇది వరకు పెసర పునుగులు పులుసు పెట్టాను, అది మాత్రం హిట్ చేశారండి బాగా వీడియో. ఒకసారి గుర్తు చేసుకుని ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం పెసర పునుగుల బిర్యానీ చూద్దాం. ఈ పెసర పునుకులు శైలజ గారికి తెలియదట. మేము పెసర పునుకులతో మా ఇంట్లో ఎక్కువ చేస్తానండి. నాన్ వెజ్ గట్టా చేయనప్పుడు ఇలాగ పునుకుల్లాగా వేసి బిర్యానీ చేస్తాను, చాలా బాగుంటుంది. శైలజ గారికి స్వాతి గారికి ఎప్పుడు చూడలేదట. నేను చేసి చూపిస్తాను, చూడండి. దీనికైతే నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఈ గ్లాసు నానబెట్టాను పెసరపప్పు. ఒక అరగంట ముందు అయితే సరిపోద్దండి. పెసరపప్పు వేరంగా నానిపోద్ది కదా. పెసలు అయితే మట్టుకు కొంచెం ఉదయాన్నే నానబెట్టుకుంటే ఈ టైంకి నాకు నానతాయి. నేనైతే పెసరపప్పుతోనే చేస్తాను. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. అంటే వాటర్ లేకుండా ఉత్తిది మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకుండా కొంచెం బరగ్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. చిన్న అల్లం ముక్క, ఇలా పచ్చిమిరపకాయలు చిరిపేసి వేసుకుందాం. అల్లం ముక్క. ఇప్పుడు దీంట్లో వాటర్ వేయకుండా మిక్సీ చేసుకుందామండి. ఇది బౌల్లోకి తీసుకుందాం. దీనికి సరిపడగా కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి. మరీ ఎక్కువ వేయద్దు, ఉప్పు పెసరపప్పు కదా ఎక్కువ పీల్చుకుంటుంది. దీనికి సరిపడగా కొంచెం తక్కువే వేసుకుందాం. ఇట్లా బాగా కలిపేసుకుందాం అండి. ఇప్పుడు వీటిని పునుగులు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకుందాం అండి. పునుగులు వేయించుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఇలాగా పునుగులు వేసుకోవాలండి. పులుకులు అయితే వేస్తానండి. బిర్యానీ రెడీ చేసుకున్నా. దీనికి దలసరి గిన్నె తీసుకోవాలండి. పొయ్యి వెలిగించుకొని దలసరి గిన్నె పెట్టుకుందాం. ఇందులోని నెయ్యి వేసుకుందాం. కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేసుకుందాం అండి. ఇందాక పునుకులు వేయించాను కదండి, ఆ ఆయిలే వేసుకుందాము. ఇందులోని ఎండుమిరపకాయలు ఇలా తుంచేసి వేసుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని, ఉల్లిపాయలు ఇలాగా పాలంగా తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. వీటిని 3 కట్ చేయకుండా వేసుకోవాలి, విడిపోకుండా ఉంటాయి. అలాగైతే ఇప్పుడు వీటిని ఇందులో వేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటాయండి. సీజనల్గా వస్తాయి కదా, అలాంటప్పుడు ఈ చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర చిన్న ఉల్లిపాయలు లేవండి, అందుకు పెద్ద ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజు అనే వేసుకున్నాను. క్యారెట్ ఒకటి పెద్ద తీసుకున్నానండి. అవి కొంచెం మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి వేసుకుందాం. ఇది కొంచెం వేగాలండి, క్యారెట్ కదా కొంచెం టైం పడుతుంది వేసేసరికి. నార్మల్గా నానబెట్టుకొని గ్రీన్ బఠానీ ఉంటుంది కదండి, అదైతే మటుకు ఈ టైంలోనే వేసుకోవాలి. ఇది గ్రీన్ పీస్ తీసుకున్నామండి, ఒలిచేసి ఉంచుకున్నాను. ఇవి అయితే మటుకు అది వేగిన కొంతసేపటికి వేసుకుంటే సరిపోద్ది. క్యారెట్ కొద్దిగా వేగే కదండి, ఇప్పుడు ఈ గ్రీన్ పీస్ వేసుకుందాం. వీటిని ఒకసారి కలిపిస్తున్నాం. నేను ఈ బిర్యానీకి సోనా మసూరి బియ్యం తీసుకుంటున్నానండి, ఇంట్లో వాడిన బియ్యమే. దీనికి బాస్మతి రైస్ బాగోదు, చిట్టుముచ్చాల రైస్ మళ్ళీ బాగుంటుందండి. మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఇలా చిన్న రైస్తో చేసుకుంటే పునుకుల బిర్యానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఈ రైస్ వేసుకుందామండి. కడిగేసి మనం నానబెట్టి వేయకూడదండి. ఈ రైస్ మామూలుగా మనం వాడుతున్నది కొంచెం గుడ్డతో తుడిసేసుకొని ఇట్లా లేకుండా చూసుకొని రైస్ డైరెక్ట్గా వేసుకోవాలి. నేను కేజీ రైస్ తీసుకున్నానండి బిర్యానీకి. ఒక పావు పప్పు తీసుకున్నాం కదా పునుగులకి, ఈ కేజీ రైస్ సరిపోద్దండి.
ఈ బిర్యానీకి అయితే అలా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేగితే బిర్యానీ అంత బాగా వస్తుంది. ఈలోగా ఈ బిర్యానీకి మసాలా పౌడర్ తయారు చేసుకుందామండి. జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలకులు, మిరియాలు, మరాఠీ మొగ్గ, జాజికాయ, అనాస పువ్వు, కొంచెం ఎండు కొబ్బరి అండి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఒక 3 తీసుకున్నానండి. బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకుందాం. వేయించక్కర్లేదు, మామూలు పచ్చివే మిక్సీ చేసుకోవచ్చు. వీటిని ఒకసారి మిక్సీ పట్టేద్దాం. ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అయిపోయింది, మిక్సీ చేస్తాను. ఇది పక్కన పెట్టుకుందాం. నేను ఒక గంట ముందు కొంచెం జీడిపప్పు, కొంచెం సోపు, గసగసాలు కలిపి నానబెట్టుకున్నానండి. ఇలాగా బిర్యానీకి పేస్ట్ చేసుకుందాం. ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను కేజీ రైస్ తీసుకున్నాను కదండి, దాని సరిపడగా వాటర్, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుందంటే పునుగులు వేస్తాం కదండి, కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే మనకి పలుకులా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మరబెట్టుకుందాం అండి. సైడ్ పక్కన పెట్టుకుందాం. ఒక పక్కన వేగుతుంది కదా, ఇంకో పక్కన వాటర్ పెట్టుకుందాం. ఇందులో ఏంటి వేయక్కర్లేదండి, మామూలు వాటర్ ఒక్కటే వేసుకుంటే సరిపోద్ది. రైస్ చూసారు కదండి, మనకి కొన్ని తెల్లగా వచ్చాయి కదా, ఇలా వేగితే రైస్ వేగిపోయినట్లేనండి బిర్యానీకి. ఇప్పుడు ఇందులోని మనం అన్ని వేసుకుందాం. ఈ రైస్ దాదాపు వేగడానికి ఒక అరగంట పడుతుందండి. మెల్లిగా సిమ్లో పెట్టి వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. నేను ఇందులోని పచ్చిమిరపకాయలు తీసుకోలేదండి, అసలు పచ్చిమిరపకాయలు వేయం, ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసాను కదా. ఇప్పుడు దీనికి తగ్గట్టు కారం వేసుకుందాం. మనకి ఆ మసాలా పౌడర్ ఘాటే ఎక్కువండి, కారం కూడా మనకి కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోద్ది. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఇందా మిక్సీ చేసుకున్నాం కదండి మసాలా పౌడరు, అది వేసుకుందాం. ఇందులోని సాల్ట్ తీసుకున్నానండి, ఇది దీనికి సరిపడగా వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వీటిని బాగా అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఇవన్నీ రైస్కి బాగా పట్టాయి కదండి. ఇప్పుడు దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే మిక్సీ చేసి పేస్ట్ చేసి ఉంచుకున్నాను. ఇది ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి. మీ రైస్ బట్టి మీరు వేసుకోవచ్చు. అల్లం వేసింది నుంచి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది నుంచి కొంచెం అడుగు అంటుతుందండి, అందుకు సిమ్లో పెట్టి బాగా వేయించుకుందాం పచ్చివాసన పోయిన వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొందరు స్టార్టింగ్ ఆయిల్ వేయగానే వేస్తారు కదండి, నేనైతే రైస్ వేగిన తర్వాత లాస్ట్లోనే వేస్తాను. ఈ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పచ్చివాసన రైస్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు వేయించుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించాం కదండి, వేగిపోయింది. ఇప్పుడు జీడిపప్పు, గసగసాలు, కొంచెం సోపు వేసి మిక్సీ చేసాం కదా పేస్ట్, అది వేసుకుందాం. ఇది నానబెట్టి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి, బాగా మిక్సీ కూడా అవుద్ది. గసగసాలు మనకి మిక్సీ అవ్వవు కదా, నానబెట్టి వేయడం వల్ల మిక్సీ అవుద్ది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసాం కదండి, వీటిని బాగా కలుపుకుందాం. రైస్ బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఈ గసగసాలు, జీడిపప్పు పేస్ట్ అడుగు అంటకుండా కలుపుకోవాలండి. పక్కనైతే వాటర్ పెట్టుకున్నాం కదండి, అవి కూడా మరిగిపోయి, అవి ఇందులో వేసుకుందాం. నేను గ్లాసుకి 2 గ్లాసులు మనం వాటర్ వేస్తాం కదండి, దానికన్నా ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే పునుగులు కదండి, వెంటనే వాటర్ పీల్చేస్తుంది మనకి, అందుకని మళ్ళీ రైస్ చాలదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వాటర్ అందులో వేసుకుందాం అండి. ఇందులోని పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకుందామండి. మనకి పుదీనా ఫ్లేవర్ బిర్యానీల కన్నా దేనికన్నా టేస్ట్ బాగుంటుందండి, అందుకు కొంచెం పుదీనా ఎక్కువ వేసుకుందాం. ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని ఉడుకు పట్టిన వరకు పెద్ద మంటలోనే ఉంచుకోవాలండి. ఈ స్టేజ్లోనూ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఉప్పు ఇందాక వేసాం కదండి, కొంచెం చాలలేదు, ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం కొంచెం. ఇప్పుడు కొంచెం ఉడుకు పట్టిన వరకు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఉడుకు పట్టింది కదండి, ఇందులోని ఈ పునుగులు వేసుకుందామండి. మరి ఫస్ట్ లో వేసుకుంటే మరి మెత్తబడిపోతాయి కదండి, సగం ఉడికిన తర్వాత అప్పుడు ఈ పునుగులు వేసుకుందాం. అదైతే ఇంకా పునుగులు అందులో వేయకుండానే మంచి ఫ్లేవర్ వస్తుంది.
అవునా, బాగుంటుంది. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకొని ఇందులో నెయ్యి లాస్ట్లో వేసుకొని, ఇప్పుడు నెయ్యి వేసాం కదండి, మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కొంతసేపు అలాగ వదిలేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. చూసారు కదా, బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి ఎలా ఉడికిందో చూసుకుందాం. చూసారు కదా, మనకి చక్కగా పెద్దవాళ్ళు పిల్లలు తినేట్లాగా, మరీ ముద్దగా లేదు అలాగని బిరుసుగా కూడా లేదు, చాలా బాగుంది. ఈ చెప్పిన కొలతల్లో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగా వచ్చిందండి. ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు రెడీ అయింది అంటున్నారు, కొంచెం నేను టేస్ట్ చూసేస్తాను. అందులో మెయిన్ ఇంపార్టెంట్ పునుగులు, అవి పెట్టుకోలేదు. పర్లేదు, గుమ్మగులు ఆడిపోతుంది. ఒకసారి రుచి ఎలా ఉందో నేను చూసి చెప్పేస్తాను ముందు. ఏదైనా అలా వేడివేడిగా ఇలా వేసుకుని తింటే నాకు ఇష్టం అండి. భలే ఉంది. అదే ఇలా బియ్యం అది వేస్ట్ చేశారు కదా, చాలా టేస్ట్గా ఉంది, చాలా చాలా బాగుంది. పునుగులు మధ్య మధ్యలో పునుగులు వస్తున్నాయి కదా, ఇది ముక్క కూడా ఇలా కలుపుకొని చాలా చాలా బాగుందండి. బాగుందా? మీరు ఇందాక అన్నారు కదా పునుగుల బిర్యానీ ఎలా చేస్తారని, ఇప్పుడు టేస్ట్ బాగుంది కదా. బాగుంది. లేదా అన్ని శైలజగా చెప్తారండి, నన్ను మాత్రం అడగదని చెప్తున్నాను. ఇది మాత్రం సూపర్గా ఉంది. నేనైతే ఆస్వాదిస్తున్నాను, అంత బాగుంది. లేదా మీరు ఏమైనా చెప్పేసుకోండి బాగా, నాకైతే బాగా నచ్చింది. ఇదైతే సూపర్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కూడా చెప్పండి. డిఫరెంట్ టేస్ట్ ఇది, చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. చేసి మాకు మీరు కామెంట్ రూమ్లో చెప్పాలి. సూపర్.